శరీరానికి ఏర్పాటు చేసిన కీర్తన 121వ కీర్తన. అయితే కీర్తనకారుడు కొండ ప్రాంతాల్లో పయనిస్తున్నప్పుడు ఆ ఎత్తైన పర్వతాలను చూసి సృష్టించిన దేవుడు తన విషయంలో నాకు శ్రద్ధ నిలబడా అని తన హృదయంలో తలపోసుకుంటూ రాసిన కీర్తన. ఎందుకంటే పర్వతాలను చూసినప్పుడు మనం చాలా అనుకుంటాం, ఎత్తైన పర్వతాలు ఎలా ఉన్నాయని అనుకుంటాం కదండి. అంత పర్వతాలనే దేవుడు చేసినప్పుడు నేను నువ్వు ఎంతటి వారు అని తన జీవితంలో కూడా తను తలపోసుకుంటూ, అయ్యా నా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పది ప్రభు అని ఆ పర్వతాన్ని చూసి ఊహించుకుంటూ రాసిన కీర్తన ఈ కీర్తన. కనుక ఇక్కడ కొండల తట్టు నా కన్నులు ఎత్తించున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. నిజంగా కొండల తట్టు కన్నులు ఎత్తినప్పుడు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారు అని అంటే మన దేవుడే. కొండల్లో ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు. కానీ ఆ కొండల తట్టు కూడా మనం చూడగలిగితే మన దేవుడు మనకు సహాయం చేయదు. ఒకసారి మనకు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటామంటే మన బంధువుల దగ్గరికి వెళ్తే మనకు సహాయం చేస్తారేమో, మన స్నేహితుల దగ్గరికి వెళ్తే సహాయం చేస్తారేమో, ఒకవేళ మన ఇరుగు పొరుగు వారిని ఎవరైనా అడిగితే సహాయం చేస్తారేమో అని అనుకుంటే కానీ ఎవరు కూడా మనకు సహాయం చేసేవారు ఏ ఒక్కరు కూడా ఉండరండి. ఆపదలో అయినా ఏ విషయంలో అయినా సహాయం చేసేది ఎవరు అంటే మన దేవుడు మాత్రమే. అందుకనే కొండల తట్టు కన్నులెత్తుతున్నాను ప్రభు అయినా సహాయం ఏ వస్తుందని తన తలపోసుకున్న హృదయంలో రాస్తున్న కీర్తన. ఇక్కడ 2వ చరణంలో కూడా అంటాడు, యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నిజంగా భూమిని మనం చేయగలమండి? చేయలేము. ఆకాశాన్ని మనము చేయలేము. దేనిని కూడా మనం సృజించలేము. నిజంగా చిన్న దాన్ని మనం చేయాలంటే చాలా కష్టపడతాం. కాబట్టి మనం మన జీవితాల్లో వంట చేసుకోవడానికి చాలా కష్టం, ఏదైనా పని చేసుకోవడానికి చాలా కష్టం. కానీ దేవాది దేవుడికి అన్ని సాధ్యం. కనుక ఈ భూమిని, ఈ సృష్టిని ఆయన మాటతో కలిగి చేసిన సృష్టికర్త నామం వల్లే నాకు సహాయం కలుగుతుంది అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. నిజంగా మోషే ఎన్నిసార్లు కొండకెళ్ళి ప్రార్థన చేసిందండి? ఎన్నిసార్లు? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ నశించిపోతున్నారు ప్రభు. ఈ విధంగా నీకు విజ్ఞాపన చేయాలో నాకైతే తెలియట్లేదని పాప ఒక్కొక్కసారి దేవుడు పిలవకపోయినా మోషే అనేక వారు వెళ్ళి కొండల్లో ప్రార్థన చేసి ఇది నాకు జరుగుతున్న బిడ్డలు క్షేమంగా ఉన్నారేమో లేదని చూసేటప్పటికి వారి హృదయంలో ఒకలాంటి తలపు ఏంటంటే వారు దేవతలను పురుగొట్టుకుని దేవతలను పూజించి దేవుడిని విడిచిపెట్టేసేవారు. మళ్ళీ తన హృదయం బద్దలైపోతూ ఉండేది. మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. నిజంగా దేవుడు తన హృదయ పలకలను నిజంగా స్వయంగా రాసిన రాత పలకలను తీసుకొచ్చేటప్పుడు కూడా వారికి నిరీక్షణ లేని ఇతరులలో ఉండి నిజంగా విగ్రహాలతో వారు భయంకరమైన పాపాన్ని చేస్తున్నారు. ఆ పాపం చేసినప్పుడు ఆ మోసకి ఎంత వేదన కలిగిందో, వేదన కలిగి వెంటనే ఆ పలకలు కూడా పక్కన కొట్టేసింది. అందుకని ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటాడు? నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. ఎందుకు ప్రయోజనం కాదు? ఎంత ఏడ్చానో, నా ప్రజల గురించి ఎంత ఎరిగి ప్రార్థన చేశామో అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయాయి ప్రభు. నిశ్చయముగా మన దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. నిజంగా మన దేవుడు మనకు సహాయం చేయగలిగితే ఇంకెప్పుడు కూడా మనకు అవసరత ఉండదండి. నిజంగా మనం అనుకుంటాం మనుషుల్ని ఆశ్రయిస్తాం కానీ దేవుడిని మనం ఆశ్రయించడం, దేవుడిని మనం ప్రార్థన చేయం, దేవుడి వైపు చూడడం, దేవుడిని అడగం. కనుక మనకి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహే. కనుక మనం దేవుడిని ఆశ్రయించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ
3వ చరణంలో కూడా అంటాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు పురుగడు, ఇశ్రాయేలును కాపాడువాడు పురుగడు, నిద్రపోడు. ఎందుకంటే ఆయన నిద్రపోయే దేవుడు ఏమాత్రము కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు, నిన్ను పరిశోధిస్తూనే ఉంటాడు, నిన్ను తెలుసుకునే దేవుడు. నీ అంతరంగంలో ఏమున్నదో కూడా ఆయన ఎరిగిన దేవుడు కనుక ఆయన పురుగడు, నిద్రపోడు అంటాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదులు, బలము చేత ఎవడను చేయమన్నాడు. నిజంగా చాలా మంది బలాన్ని బట్టి అతిశయపడతారు, డబ్బును బట్టి అతిశయపడతారు, గర్వం. ఎందుకంటే వాళ్ళు మాకు ఇది ఉండాలి, మమ్మల్ని ఏమి చేయలేరు లేకుంటాడు. కానీ ఆ డబ్బు కానీ ధనం కానీ ఏది కూడా మనకి అక్కడికి రాదండి. ఒకవేళ గుండాలను బట్టి అతిశయపడుతున్నారు, ప్రధానం బట్టి అతిశయపడుతున్నారు, ఏది కూడా మనకి అక్కడకు రాదు అని దేవుడి ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతాడు. నిజంగా మనం అనుకుంటాం మా బిడ్డలు బట్టి అతిశయపడతాం అని, మన బిడ్డలకి అప్పుడు కూడా అక్కడికి రాలేదు. నిజంగా నేను ఒక సన్నివేశం చూసినప్పుడు తల్లి పక్షవాతం అంటాడు. తల్లి పక్షవాతం అయితే మరి బెంగళూరులో జరిగిన సంఘటన, యథార్థ ఘటన. ఎందుకంటే 4వ అంతస్తు నుంచి పక్షవాతం ఉన్న తల్లిని బయటికి అపార్ట్మెంట్స్ నుంచి బయటకు తోస్తాడండి, పడేసాడంటే. ఎంత దారుణంగా ఉంటున్నారో బిడ్డలు కూడా. తల్లిదండ్రులు ఏ విధంగా పెంచుతున్నారు, ఎలా పెంచుతున్నారు, ఎలా పెద్ద చేస్తున్నారు అనేది మర్చిపోతున్నారండి. వాళ్ళకి తల్లిదండ్రులకు ఆపద వస్తే తల్లిదండ్రులు భారంగా అయిపోతున్నారు. అయిపోయిన పరిస్థితిలో వారి బిడ్డల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కానీ మన దేవుడు అలాంటి దేవుడు వారి మృతిని వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు, చంక పెట్టుకుని మోసే దేవుడు. ఒకవేళ బిడ్డలకు ఒకవేళ ప్రేమ తెలియకపోవచ్చు, దేవుడి ప్రేమ తెలియకపోవచ్చు. అలాంటి బిడ్డలు ఎంతమంది ఉంటున్నారు ఈ లోకంలో. బిడ్డలను చూడకుండా అర్ధరాత్రి కూడా రోడ్ల మీద వదిలిపోయేంత బిడ్డలు ఎంతో మంది ఉన్నారండి. నిజంగా మనం ఈ దేవుని నమ్ముకుని ఏ విధంగా ప్రేమిస్తున్నాం, తల్లిదండ్రులు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం అనేది. ఎందుకంటే తన భక్తుల ప్రాణం పాదలు ఎప్పుడు కూడా తొట్టిల్లే పడుతున్నాయి. ఆయన పురుగడు, నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు పురుగడు, నిద్రపోడు. ఆయన ప్రజలుగా మనం ఉండాలని ఆయన ఆశ. కనుక ఆ ఆశని నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ 5వ చరణంలో అంటాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును అంటాడు. కాపాడాలి, కుడి ప్రక్క మనకి నీడగా ఉండాలి అని అంటే మనం ఎవరైనా ఆశ పెట్టుకోవాలి. చూడండి, కీర్తన 16వ కీర్తన 8వ చరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ కీర్తన 8వ చరణం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపించున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నిజంగా కదల్చబడని ప్రజలుగా ఉంటున్నామా? కదిలే ప్రజలుగా మనం ఉంటున్నాము. నిజంగా ఆయన కుడి పార్శ్వమున కూర్చున్న దేవుడిని మనం ఆశ్రయిస్తున్నామా? సదాకాలము ఆయన యొక్క గురి నిలిపే ప్రజలుగా మనం ఉంటున్నామా అనేది మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే సదాకాలము నాకు తోడుగా ఉంటాను ప్రభా, నీ వాత్సల్యం నాపై చూపించాలి ప్రభా. అయ్యా, నన్ను నాయన కాపాడే దేవుడు ఎవరు అని అంటే నీవు తప్ప ఈ లోకంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ చూసిన క్షేమం అనేది లేదండి. నిజంగా బస్సులో ప్రయాణిస్తున్నా భయమే, ట్రైన్లో ప్రయాణిస్తున్నా భయమే, ఒకవేళ ఆకాశంలో ఎగిరిపోదామన్నా భయమే. ఎక్కడ చూసిన క్షేమం అనేది లేదు. బస్సులు ఎక్కాలంటే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బస్సులు అంటుకుపోయి సజీవంగా అనుభవిపోతున్నారు అగ్ని. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. నిజంగా అలాంటప్పుడు కూడా పగలు నీకు ఏంటంటే ఎండ తగ్గకూడదు, తగలడం. రాత్ర వెన్నెల దెబ్బలను నీకు తగలకుండా ఆయన సురక్షితమైన రెక్కలతో నిన్ను భద్రపరుస్తున్న దేవుడికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రయాణంలో నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రయాణం చేస్తున్నావేమో అనుకుంటున్నావు, కానీ ప్రయాణంలో నీకు భద్రత లేదు, నీకు క్షేమం లేదు. ఇంట్లో ఉంటున్నావు అని అనుకుంటున్నావు, ఇంట్లో క్షేమం లేదు. గ్యాస్ కొత్త వాళ్ళు కొన్ని సిలిండర్లు భద్రపరుచుకున్నారట ఇంట్లో. ఆ గ్యాస్ మొత్తం సిలిండర్లన్నీ పేరిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇంటికి
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పగలు ఎండ